శవా అప్పుడు బావా నువ్వు నా నా రథంలో ఉంటే నాకు చాలు, ఇంకెవరు అనవసరం అని చెప్పి అడగతాడు దూరా వీడు అర్జునమ్మ మహావీరుడు. తక్కువదే నేను వేయకుంటాను బావా దుర్యోధన ఏది కావాల్సిందే కరెక్ట్ అదన్నీ తవడ పక్షాన అయిపోతారు. లేదా పెద్ద వీరుడు అయినా వస్తాడు అర్జునుడికి. పెద్ద వీరుడు అయినా కృష్ణుడు. శభాష్కర్ణ అనేవాడంట ఎవరు కృష్ణ పరమాత్మ. అర్జునుడి కోపం ఎందుకని అనవాళ్ళని శభాషాన అనుకుంటా కర్ణుని శభాష్కర్ణ అంటున్నాడు. అవ్వా అంటే ఏంటంటారు తేడా? కృష్ణుడు అర్జునుడు రథంలో కదా ఉంటాడా, కర్ణుడు ఆడ నుంచి బాణం కొడతాడన్నమాట. కొడితే 7 దూరం ఎంతో యోజనాల దూరం కొద్దంట వెనక్కి. అప్పుడు శభాష్కర్ణ అంటదంట కృష్ణుడు. ఈ అర్జునుడు కొడితే ఎవరు కర్ణుడు ఉండే రథం ఎన్నో దూరం పోద్దంట. మనం కొట్టిన బాణానికి అంత దూరం పోతుంటే మనోళ్ళు మెచ్చుకోలేదని ఒకరవ్వ మదన పడ్డం కనిపెట్టేసి కృష్ణుడు. బాబా అర్జున పాస్ వస్తున్నాయి నాకు, ఏదో ఒంటెలు పోయేవి వస్తున్నాయని కాళ్ళు కింద పెడితే అర్జునుడు కర్ణుడు బాణం పోతా ఉన్నాడు కనపడవాడు అర్జునుడు. మేఘాల్లో ఆడికి వెళ్తున్నాడో తెలియటంలే. బావా 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 నడుస్తున్నాడు అంటే అర్జునుడు. అప్పుడు చూసిందంట కర్ణుడు యొక్క శక్తి సామర్థ్యం. మా బావ ఎందుకన్నాడు శభాష్కర్ణ అని అప్పుడు చూసుకున్నాడంట అర్జునుడు. చెడితే కానీ తెలియదు, చెప్తే అన్నప్పుడు చెడితే తెలుసుకుంటారు. అదే చెప్తే ఇన్నోళ్ళు చెడితే తెలుసుకుంటారంట. అటు తెలుసుకున్నాడు అర్జునుడు. కర్ణుడు అంటే ఏమని? కర్ణుడు కూడా అన్నే కదా అర్జునుడికి. కుంతీదేవి సూర్యుడిని వరిస్తే అప్పటికప్పటికే పుట్టాడంట కర్ణుడు. ఒక తండ్రి బిడ్డలో కాదు అదే కదా. నకుల సహాదేవులు కూడా ఎక్కువ పుట్టారు. వాళ్ళంతా ఒక తండ్రి బిడ్డలు కాదు. యమధర్మరాజుకి ధర్మరాజు పుట్టాడు. యమధర్మరాజు ఏంది, ధర్మరాజు పుట్టేది ఏంది? ఇంద్రుడికి అర్జునుడు పుట్టాడు. అవునంట. భీముడు ఎవరికి పుట్టాడు? ఘటోత్కచుడు కొడుకు భీముడా. భీముడు కొడుకు ఘటోత్కచుడు. ఇదేంటి అదేంటి? అంబలే. అంబలే ఏమంబలే? దేవా యదువంశ ప్రభో లోకైక విభో సదమల నీలాంబోదన బుద్ధుడు ముఖచంద్ర కళ ప్రవిమళ తరళ ముఖచంద్ర కళ ప్రవిమళ తారళ ఆగమనూత ఆశ్రితలో ప్రణామములు మహానుభావుడి పీఠం అలంకరింపు శుభం వాడు.
ఏమన్నదిలేండి మా సహాయం జ్యేష్ఠ పద్మావతికి అజాశత్రు వారికి. తల్లి అప్పుడు చెప్తుంది అన్నమాట ఇవరికి. ఓకే, బుద్ధుడికి చెప్తుంది, నా దారికి అడ్డంగా పడి మర్చిపోయినా నువ్వు చెప్తా. బుద్ధుడు వస్తాడు, అది జీవకొండ ఎవరో చంపుతా ఉంటే వీడు సందాత. ఆగు 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 సోదరా, ఎవరు నీవు? నీ కత్తికి బలి అవుతున్నా. ఈ కత్తికి బలి, నీ కత్తికి బలిగా పోతున్న అభాగ్య జీవి ఎవరు? జీవకుల వారు. మాయకుడా, ఏ పాపం మహారాణి సగం పంచుకుంటుందా? ఆయనకప్పుడే అర్థమైపోయింది ఇదంతా మహారాణి చేసిన పని అని. పో కోసల దేశం వెళ్ళు, కొంతకాలం అడుండు. దీనికి ప్రతిఫలం పద్మావతి దేవి త్వరలోనే అనుభవిస్తుంది. వెళ్ళు అమాయకుడా. పద్మావతిని చంపే సందాతి అదెప్పుడా? అవమానం, సాహసం, పద్మావతి దేవి పట్టమహిత్వానికి కళంకం. ఎవరక్కడ? సన్నిధాత నిన్నిక్కడికి రప్పించిన ఈ సంగతి చుట్టుప్రక్కలున్న గోడలకు కూడా తెలియకూడదు సుమా. అజ్ఞ మహారాణి. ఎవరు మహారాణి అంటాడు, పడ్బడి ఉంటాడు జీవకుడు. ఎవరు జీవకుడు? మహారాణి ఏంది మహారాణి? జీవకుల వారిని చంపాలా నేను? నా వల్ల కాదంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని మార్చి మసి చేస్తాను. అంతవరకు నువ్వు బతుకుంటే కదా అని అంటాడు. సన్నిధాత చేయి గట్టిగా పట్టుకుంటాడు పద్మావతిని దేవుని మహారాణి. సన్నిధాత నువ్వు ఇంతవరకు వస్తావు అనుకోలేదు. వేసుపేరేస్తల్లా చంపేస్తాడు పద్మావతిని, వాడు పొడుచుకుని తెచ్చిపోతాడు. ఆయన అజాశత్రులు పరిగిస్తా వస్తాడు. అజాశత్రు భార్య కదా పద్మావతి, ఫస్ట్ భార్య. రెండోసారి పరసేనారి కూతుర్ని వజ్రాకుమారిని చేసుకుంటాడు. మహారాణి మహారాణి మహారాణి. ప్రభు అంతా అయిపోయింది, రండి ఇటు రండి, కడసారి అర్ధాంగి కోరిక తీరుస్తానని చేతిలో చేయి వేయండి. పద్మావతి పద్మావతి చేత చేయించుకుంటాడు. ఏమిటి పద్మావతి నీ కోరిక? ప్రసేనాదితో నీవు యుద్ధము విరమించుకోరాదు. కోసల సైన్యాల నెత్తురుతో నా శవాన్ని అభిషేకించండి. దాని కోరిక చూడు. ప్రసేన తింటే వాడు మేనమామ అట్టే ఉంటాడు. అజాశత్రు మేనమామ ప్రసేనాది. యుద్ధం నువ్వు విరమించుకోకూడదు. ఆ కోసల దేశం, ఆ ప్రసేనాది కోసల రాజ్యానికి రాజు. కోసల సైన్యాల నెత్తురుతో నా శవాన్ని అభిషేకించండి. చూసినారా దాని కోరిక? వీడిని కట్టెడు బాగా రాస్తారా చేస్తుంది ప్రసేనాది. ఇడేం చేయగలుగుతాడా? బింబిసారి మహారాజు చెరలో పెట్టించేసి ఉంటాడు పద్మావతి. పరికిస్తా పోతాడు. ఒరే ఈ మారు చంపుటకే వస్తున్నావురా, నీ చేతులు చావనరా నాన్న 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 నాన్న. వాడు ఆయన బింబిసారుడా. ఆయన ఇంటే ధర్మవతి తెలిసిన వాడిన నేను బారినకి ఇచ్చేస్తుంది పద్మావతి. కోడాలు. అప్పుడు ఆయన లేదు నాన్నగారు అంటాడు. పద్యం పాడతాడు అన్నమాట తండ్రికి. పద్యమ్మా ఈ ప్రణయ తరంగిణి ప్రవాహమునకై
పట్టి తండ్రిని ఖైదు పెట్టినాను. పద్మావతి కోసం పోయి పద్మావతి దగ్గర కూడా కుక్క పాట పాడుతుండదే చిత్రపాట ఇది. ఏ నీదు ప్రేమకై మేనమామనెదిరి దురమునకై కాలు త్రవ్వినాను. మునిగి గుందుచునుంటివి ఇంటిని నలినదళాక్ష కూలనాకాశ సౌదముగువల యక్షి. ఇప్పుడు అజాత శత్రున ఇలను వీడి పోవుచుంటివి నేనెట్లు బోవాడా. మండు గర్భరాగం ఇది. అప్పుడు అది కోరుకుంటుంది అన్నమాట పద్మావతి. యుద్ధం చేసి ప్రసేనాది పక్కుండి వాళ్ళందరినీ చంపి వాళ్ళ రక్తంతో నన్ను అభిషేకించమని చెప్తుంది. జీవకుడు అడగబోతాడు ప్రసేనాది రాజ్యంలోకి. ఇట్లా వజ్రాకుమారి జీవకుడు మధ్య సంభాషణ ఉంది కదా. ఉన్నది ఎప్పుడో ఎంపడో. అవును. ఎవరు తల్లి మీరు అంటే ప్రసేనాది మహారాజు గారి కుమార్తెను వజ్రాని స్వామి అంటే. ఆహా, చేరవలసిన చోటికే చేరాను తల్లి. పద్మావతి దేవి జీవకుల వారిని చంపించిందన్న వార్త విన్నానే అంటారు. అవును తల్లి, కప్పను మృంగబోతున్న కాలసర్పాలు ఇంతలో నెమలి గుర్తించి ఆ గండం తల్లి బయటపడ్డాను తల్లి. మీ కాడ నేను తల దాచుకుని వచ్చినాను తల్లి అంటే. ఎంత మహాభాగ్యం స్వామి మాకు. మీరు ఎంతకాలం ఉండవలసినంత కాలం మా కాడే ఉండండి సార్ అని చెప్తుందల్లా వజ్రకుమారి. అప్పుడు నాయన వస్తుంది తాగల. వచ్చింది అక్కడ కుమారి, ఇంకా దేవి పూజకి వెళ్ళలేదా? ఇదే వచ్చాను నాన్న, ఇంకో కొంచెం సేపు వివరించి ఇట్నే మాట్లాడాలి. నేనే వద్దు. కొన్ని రాజకీయ కారణాల వల్ల నీ స్వయంవరం ఆపవలసి వచ్చింది. సమ్మతమేనా తల్లి? ఇప్పుడు ఎందుకు నాయన అంత తొందర? దీని మనసు రాజాచిత్రం ఉన్నాడు. అది స్వయంవరం ఎందుకు? పటం పెట్టుకోండి పక్కన. ఈడా ఈ నీచుడా నువ్వు ప్రేమించి నీ ప్రియుడు ఒక్కరవన్న సిగ్గలేదటే. కూతురు నాన్నగారు, మీ కొడుకే ఒకవేళ తప్పు చేస్తే మీరు క్షమించరా నాన్నగారు? నాకు శత్రువైన వాడు కొడుకైనను క్షమించను. ఈ నీచుడు నన్ను ప్రేమించేది నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఎందుకు అదే స్వయంవరం వద్దంటున్నావు? వీడి నీడ కూడా నీ పైన పడరాదు అంతే. ఒప్పుకో. వర్ణించుకుంటా ఉంటుంది అజాశత్రువు నా పక్కన పాట పాడుతుంది కదా పాడుతుంది. వజ్రాకుమారికి పాటల్లో వజ్రాకుమారికి ఏదో పాట ఉంది కదా. వజ్రకుమారి ఆయా పాటవా? నీ పాటే నీ గుర్తు కదా. అయితే వజ్రకుమారి సూర్యమండలంలో మంచు వాగులు పారవు తల్లి. మనస్సు కలత పెట్టుకోక ఏదైనా చదువుకో, కలత తీరుతుంది అంటాడు ఎవరు ఆయన చౌక. ఇవేమో బాగుతుంది. ఫస్ట్ పాట ఎన్ని ఊహలు. పాడు అది సినిమా పాట దాన్ని పెట్టాడు. అయ్యే వసంత గానమే హాయ్, వసంత నాట్యమే హాయ్ హాయ్, తీయని ఒకరు పోయాడా సాదా చీప్ సాదా. అది కూడా అదేనా? ఇది అంబలి, అది కుడిది. కుడిది మళ్ళీ రాదా? కుర్తి కావాలా అంబలి కావాలా? వద్దమ్మలతో ఇప్పుడు పోయే మంది ఏంది అది పోస్తాను పట్టు. చూలదా
తీవెల నూగి పూల ఘుమ ఘుమ నవ్వగా. ఆహా వని అంతా పరిమళించనే మనసంతా నాకే పరవశి అట్లా నాకే పోషిలే తీయని ఊహలు హాయని గొలిపి. అలా మూడోసారి ముచ్చటగా ఓయ్ నాకు అప్పుడు చూసే పాట తాతాడు సినిమాలోదే సంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్ గిలిగింతలు చెరలాడి చిరుగాలి సరాగగా వని అంతా ఝుళించనే నన్నంతా మురిపించే కొత్త రాగమున కుహు కుహూయని మత్తిల కోయల కోయగా. తీయని ఊహలు హాయని గానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్. అదే విజయకుమార్ పాట. అవతలంది ఎప్పుడు ఎంత వయసు అప్పుడు నీకు? 10 ఏళ్ళు. 10 ఏళ్ల వయసు నాటకం 83 ఏళ్ల వయసులో పాడుతూ ఉన్నాం. అదే క్రేషన్లో బాగా ఆడ మర్చిపోతాము. మళ్ళీ ఏంటంటే పద్మావతి దేవి అవమానం జీవుకుడి సాహసం. పద్మావతీదేవి పట్ట మహిషత్వానికి కళంకం. కూడు తిని మా గుడ్డగట్టి ఈనాటికి మా దారికి అడ్డుకొండ నిలిచాడు. ఎవరక్కడ? అది మహారాణి. సన్నిధాత నిన్నిక్కడికి రప్పించిన ఈ సంగతి ఈ చుట్టుప్రక్కల ఉన్న గోడలకు కూడా తెలియకూడదు సుమా. ఆజ్ఞ మహారాణి. నా దారికి అడ్డంగా పడిన ఈ నాగదారి పొదలు నరికి నాశనం చేస్తాను కాదు. నాకు నిద్ర పట్టదు. ఎవరు మహారాణి? ఇంకెవరు? జీవకుల వారు. కూడా నిర్ఘాంతపోతాడు ఆ సన్నిధాత. ఈ పని నా వల్ల కాదు, నేను చేయను మహారాణి అంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని మార్చి మసి చేస్తా అంటాడు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా అంటాడు. ఆట్టుకుంటాడు. పోయి ఏం చేస్తుంది ఆడ మనిషి? పొడి చేస్తాడు. పద్మావతిని పొడి చేస్తాడు సన్నిధాత. ఓడి పుడుచుకొని వచ్చి ఓడికి అంత సాహసం అంటే వచ్చింది వస్తుంది. అది జీవకుని చంపమంటుంటే ఎడ చంపుతాడు? ఆయన రాజగురువు, ఆయన జీవకుల వారు. జీవకుడు రాజగురువు, ఈ రాజమాత కదా, మహారాణికి అందరిని చంపమంట. చెడ్డ కార్యాలను చేస్తుంటే మహారాణి అనేది మంత్రి చేసే పని అదే కదా. వాడికి నచ్చలు ఆ పోసి పని విన్నాడంతా. ఓడి బతకల పాపం ఊడి గుడుచుకొని చిత్రం. పద్మావతి 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 బుక్లో పద్మావతి వచ్చింది తక్కువ దెబ్బకు. సన్నిధాత ఒక్క అమాయకు స్త్రీని చంపి నువ్వు చాడు న్యాయమా? వాడు బతకనిస్తారా మహారాణిని బుడి చేసిన వాడిని? అది ఆ తర్వాత ఏం జరుగుతుందా? చెప్తున్నాను నేను. పద్మావతిని బుడి చేసినాడు సన్నిధాత. వాడు పొడుచుకొని చచ్చిపోతాడు. ఎవరు రాడా సాక్షి చెప్పేదానికి ఏదైనా ప్రజాశత్రు ఒక్కడే మిగిలి ఉంటాడు అన్నమాట. భార్య కాడికి వస్తాడు. భార్య పద్యం ఆడతాడు, ఏడస్తాడు.
పద్యం పడతారా? ఏం పద్యం? ప్రణయపు తరంగిణి ప్రవాహమునకై పట్టి తండ్రిని ఖైదు పెట్టినాను. ఏ నీదు ప్రేమకై నేనమామనెదిరి దురమునకై కాత్రమైన మునిగి ముందు చుంటి భార్య సౌధముల్గోలయక్షి ఇప్పుడు అజాత శత్రును ఇలను వీడి పోవుచుంటివి నేనిట్లు పోవాడా. ఏం చేస్తాడా? కుట్రలు చెప్పిన ఆమె పాయా ఆ దెబ్బ కూడా ప్రెస్ అయినది వచ్చి బంధించేస్తాడు అజాశత్రువుని. గొలుతులు వేసుకొనేస్తాడు చేతలకి. రే ఏరా ఎట్టున్నదిరా అన్నాడు. కిరీట వేసేసాడు చేతులక వేస్తారు. ఈడగరు పట్టుకుంటారు గొలుసు మాట్లాడు అసలు. ఆ పిల్లడు బాగా పద్యాలు రావు పాప పిల్లడికి. ఆ పద్యాలన్నీ నాకు ఇచ్చి వెనకాల నుండి పాడపని కూడా అయ్యేవారు. అంతే ఇంకేమడదా నేను చెప్పిన పెళ్లి కావాలి కదా అజాత్ శత్రువుకి వజ్రాకుమారికి పెళ్లి కావాలి కదా. లాస్ట్లో అవుతుంది. వాళ్ళ నాన్నకి ఇష్టం లే, ప్రసన్నకి ఇష్టం లే కూతుర్ని ఇచ్చేటోడు. అందుకే ఈ ఆయనే ప్రేమించి పట్టం కూడా పక్కన పెట్టుకుంటుంది. చీ నువ్వు ప్రేమించేది. ఇప్పుడు బందీ చేసినాడు బంధిస్తే బందీ పడుతూ ఉంటా మళ్ళా పడుతుంది కూడా ఏం చేస్తాడా. అప్పుడు వాళ్ళ నాయన కూడా వేసేసాడు పిల్లమ్మట్లున్నా. అప్పుడు పోయి వదిలిపెడతాడు ఒకరు ప్రసేన. అది ఎట్టయినా మేనమంగ ప్రేమ అనేది ఉంటుందా పరిగిస్తాబోతాడు వాళ్ళ తండ్రి కాడికి. ఒరే పాపాత్ముడా ఈ మారుకు చంపుటకే వస్తున్నావురా, నీ చేతిలో నేను చావనరా, ఇగు గడ్డి పరకలు ఆహారం తినివేయుచున్నాను. ఈ గడ్డి పరకలేను ఆహారం, ఈ గడ్డి పరక నేను మర్చిపో తినివేయుచున్నాను రా. ఒరే మృగమా అడగుండ్రా. నాన్న 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 అంటే పోయి పైన పడి ఆడస్తాడు చూడు. పద్యం అప్పుడు పద్యం ఆయన అంట నడి మధ్యలో చెప్తా ఫస్ట్ సుఖాను. చింతని పుల్ల వంటి వింతైన కనుగ్రుట్ల చరబావి లోని తీర్చుకపోయే అయ్యరో నీవు నా కలి అధిక మగుట చింతమ్రాను బోధెను బోలే చిక్కినావు. బిన్సారుడు పైన అజాశత్రు పాట ఫస్ట్ గీటు మర్చిపోయినా. అప్పుడు మళ్ళీ ఆయన చెర విడిపించేస్తాడు అన్నమాట కొడుకే. ఇంకా అన్నా అది పోయేళ్ళే కన్నీ అప్పుడు అన్న ఉండదు. విజయకుమార్ గారికి ఎట్ట మాట్లాడి అదే అదే ఆ అమ్మాయి వచ్చేస్తుంది అన్నమాట. ఈయన బంధించిల్లా సేనదా ఇద్దరు పట్టుకుంటారు గొలుసులు ఆడిచ్చినారు మరి మా బొళ్ళు. ఈ చేతికి గొలుసు బంధించి పారవేసుకుంటే ఆ బరిగిస్తుంటా వస్తుంది. విజయకుమారి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. వజీరా మగధ చక్రవర్తి అర్ధాంగి అంటారు వాళ్ళు ఆయన ఎదురుగానే. ఈ నీచున్నా నువ్వు ప్రేమించేది కన్న తండ్రిని కారు చిచ్చులోకి వచ్చిన కసాయుడు వాడు, కురివి వాడు, కొడుకు కాదంట. ఒకవేళ తప్పు చేస్తే మీరు క్షమించరు, మీ కొడుకే ఒకవేళ తప్పు చేస్తే మీరు క్షమించరా నాన్న అంటుంది. నాకు శత్రువు అయిన వాడు కొడుకైనా క్షమించను అన్నదా.
ఈ అజాశత్రుని బంధ విందుతుడు చేయుడు బలసేనాది. ఎంత మాత్రం వీడిని నువ్వు ప్రేమించడానికి వీళ్ళని పాఠం విసిరి కొట్టని ఒకడు వాళ్ళ తండ్రి పొలుకలైపోద్ది పాఠం. ఆమె నాన్నగారు ఒక స్త్రీ ఒకరికే నాన్నగారు మనసు ఇచ్చేది. ఈ వజీరా మగధ చక్రవర్తి అర్ధాంగి గుర్తు పెట్టుకున్నాయంటుంది కాబట్టి చేస్తాడు ఇచ్చుకుంటుంది. మగధ చక్రవర్తి అర్ధాంగి. అర్ధాంగి అంటే భారీ కదా, తెలుసుకో నాన్నగారు అని చెప్తుంది వాళ్ళ ఆయనకి. అప్పుడు బందీకారం పడి ఉన్నాడు, ఈ పక్క ఆ పక్క గుర్తులు బట్టి లాగుతున్నారు అండి. ఏం సార్ అంటుంటాడు, నేర్పు కదా గుర్తులా అయ్యా కొంచెం డ్రామా మంచి రసగంధాయిలో ఉంటుంది, బాగుంటుంది డ్రామా. అప్పుడు అందరూ ప్రీ చేసుకునేది మాత్రం ఈ వజ్రాకుమారి లాస్ట్లో ఆయన కూడా వచ్చేస్తాడు. వింటుంది మహాబాసు చరణ్యుడు వచ్చేస్తాడు కదా, ఇంకెవరన్నారంటే పద్మ గాయకు ఇచ్చే లాస్ట్లో ప్రార్థన పాట. ఏ పాట? పరబ్రహ్మ తెలుసు కదా నీకు? పరబ్రహ్మ పరమేశ్వర ఎంత మంచి ప్రార్థన పాట. ఎంత పాడుతుంది మీరు మీ భర్త గారు? పరబ్రహ్మ ఏనైనా యాక్ లేదా పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ వరదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ వరదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ పాహి పాహి మాం పాహి 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 మాం పాహి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఇంకో పాట పాడ. శోభనగిరి లయా దయామయా శోభనగిరి నిలయా దయామయా ప్రజలను బ్రోవా ప్రభుడవు నీవే ప్రజలను బ్రోవా ప్రభుడవు నీవే అనురంజిత పరమదయాను బీజల బ్రోవ పరమదేవా శోభనగిరి దయామయ వెంకటేశ్వర ముదము గోర్పద మొరలిడికి మా మొర విను దేవా వెంకటేశ్వర నాట్య మండలికి
నేను ఒక మెయిల్కి ఒక మెయిల్ పెడతాను. బాగా అన్నాడు ఇంగ్లీష్లో చేస్తున్నాడు. మెయిల్ పెడతాను మీకు ఫ్రీ ఆఫ్ లోన్ వస్తుంది. ఆ మెయిల్ ఇప్పుడే పెడతాను, లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ అంతే అన్నమాట. అది పాపం నేనే పాడాలి. ఇంకొక కొన్ని విజయం బ్యాక్గ్రౌండ్ పాట పక్కలకి రాదు పాపం. మానిపోమ్మ అని ఒక నగరం ఇది చెప్పడం. మానిపోమ్మ లేదా ఆ అమ్మాయి ఆ పాట ఒక్కటే పాపం. ఎవరు అమ్మాయి పేరుంది? కొండ విజయమ్మ. దండం పెట్టుకుని ఇటు వచ్చి పాడు పాపం పాపల్లా అప్పుడు పాడుకుంటానే. మానిపోమ్మ పాడితే కదా తెలుస్తుంది. మొదలదే కావాలా. మానిపోమ్మ 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 వడి మాయ నగర ప్రేమ నగరికే పయనం వైకా ఆలసింపకుమా వాయుమనోవేగాన కాలరథము సాగిపోతున్నది జగాన నీ సువివేకము నీకు సహాయము మనసాయేల ప్రయాసపరా ప్రేమ నగరికే పయనం వై మానిపోమ్ము వడి మాయన ప్రేమ నగరికే పయనం వై నీ సహకారులు లేరెవరి చట సాయమురాధి జగమే झूठ నీ సువివేకము నీకు సహాయము మనసాయేల ప్రయాస పదా ప్రేమ నగరికే పయనం వై పొమ్ము వడి మాయ నగర గొంతు బాగా ఉంటాడు పడాల ప్రేమ నగరికే గీట్ల పాట చిరనరకాన చెడు సంఘాన కరుణకు లేదు ఠికానా పుణ్యక ప్రేమ నగరికే పయనం వై కమానిపుం వడి మాయ నగర నిధి ప్రేమ నగరికే పయనం వై అది ఆ పాట పాడుతుంది అజాశత్రు బుద్ధి రావాలని. అమ్మ తెచ్చిపెళ్ళా ఇంకా వాడు మన పరమే ఒక మంచివాడు అజాశత్రు. ఆ మహత్యాలు అట్లా ఆడిస్తూ ఉంటుంది. జయమ్మకి ఏం క్యారెక్టర్? కొండవాడ జయమ్మకి ఏం క్యారెక్టర్? కొండవాడ జయమ్మక ఈ పాట పద్మావతి. ఆపిల్ పిచ్చాపిరాజు పద్మావతి ముడేది సరస్వతి. జయదాక్షి వచ్చి బుద్ధుడు. లేడీసేనా బుద్ధుడు కూడా? ముడే జయదాక్షి బుద్ధుడు, సరస్వతి పద్మావతి. అయ్యారందరిని పిలిచి మీ ఇంట్లో ఏం కూరమ్మా మీ ఇంట్లో ఏం కూరమ్మా అన్నట్టు అందరూ చెప్తారు. గొంతులు ఎన్నండి ఆయన. నాకు వజ్రాకుమారి పద్మావతి సరస్వతికి, జయదాక్షి వచ్చి బుద్ధుడు, కనుమల లక్ష్మీనారాయణకి వచ్చి జీవకుడు, తమ వద్ద వాళ్ళ లక్ష్మీనారాయణ సన్నిధాత అర్పించేటాడు అందరికి పోషణ. మా ఇంట్లో ఏమనుకుంటే మా ఇంట్లో సాంబార్ సచ్చని రంగు కూడా ఈ వజ్రాకుమారి అక్కడ అనుకున్నట్టు మంచులో మా ఇంట్లో సరకాయ బతి సార్ అని అనిచింది. అబ్బో ఈ అమ్మాయి పద్మావతి పోషణ సరిపోతుంది అట్లా పెట్టాడు అందరికి. తలమాట కనుమూరు లక్ష్మీనారాయణ. సార్ పేరు
అయ్యారు పేరేంది షామీలు సమ్మీల మాలూరు కౌకోడి దగ్గర వాడేరా మనకి ఇచ్చినోడు. ఇంకొకటి పేరు దాసు, అయ్యో చిన్న అయ్యూరుడు, ఆడపిల్లకాయలందరినీ తాకుతుంటాడు వాడు.